అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఢిల్లీ ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాహుల్ గాంధీకి బిగ్ షాక్ ఇచ్చింది ఆమ్ ఆద్మీ. ఇండియా కూటమిలో చీలికలు వచ్చాయి. కాంగ్రెస్ ఆప్ మధ్య ఢిల్లీ ఎన్నికల చిచ్చు పెట్టింది. ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఢిల్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామంటూ కేజ్రీవాల్ ప్రకటించారు. ఇండియా కూటమితో కలిసి వెళ్ళలేమంటూ తేల్చి చెప్పారు. ఆప్ నేతలు ఒంటరి పోర్ను అధికారికంగా ప్రకటించారు. కేజ్రీవాల్ ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. ట్వీట్లో కాంగ్రెస్ పార్టీతో తాము పొత్తు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగుతున్నట్టుగా ఆయన ప్రకటించారు. అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ని మనం స్క్రీన్పై చూస్తున్నాం. ఆమ్ ఆద్మీ పార్టీ విల్ బీ ఫైటింగ్ దిస్ ఎలక్షన్ ఆన్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్ ఇన్ ఢిల్లీ. దెర్ ఇస్ నో పాసిబిలిటీ ఆఫ్ ఎనీ అలయన్స్ విత్ కాంగ్రెస్ అంటూ ఆయన ఒంటరి పోరుకు సై చెప్పారు. ఈ నేపథ్యంలో ఇండియా కూటమిలో చీలికలు వచ్చాయి. రాహుల్ గాంధీకి బిగ్ షాక్ ఇచ్చారు ఆమ్ ఆద్మీ నేత అరవింద్ కేజ్రీవాల్. ఇప్పటికే ఢిల్లీ కేంద్రంగా కీలక సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. మహారాష్ట్ర విజయంతో బీజేపీ క్యాంపు జోష్ మీదున్న ఈ నేపథ్యంలో త్వరలో జరిగే ఢిల్లీ, బీహార్ ఎన్నికలకు కూడా పార్టీ సిద్ధమవుతుంది. ఇదే సమయంలో కాంగ్రెస్ కూడా ఈ రెండు రాష్ట్రాల్లో పుంజుకోవాలని భావిస్తుంది. ఇటు ఆప్, కాంగ్రెస్ పార్టీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఒంటరి పోరే ఉంటుందంటూ కాంగ్రెస్ తొలుత సంకేతాలు ఇచ్చింది. అయితే తామేమీ తగ్గేది లేదంటూ మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ కూడా తాము కూడా ఒంటరి పోరుకే సిద్ధమంటూ ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో ఒక మెసేజ్ రిలీజ్ చేశారు. కేజ్రీవాల్ తాము ఢిల్లీ ఎన్నికల్లో సింగిల్గానే పోటీ చేస్తామంటూ ప్రకటించారు. దీంతో ఢిల్లీలో ఎవరికి కలిసి వస్తుందనే లెక్కలు మొదలయ్యాయి. మొత్తం 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి గత ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 62 స్థానాలు గెలుచుకొని క్లీన్ స్వీప్ చేసింది. గత 2 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోలేదు. గతంలో 15 సంవత్సరాలు ఏకదాటిగా పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ గత 2 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఒక్క సీటు కూడా గెలుచుకోలేని పరిస్థితి. మొన్నటి హర్యానా ఎన్నికల్లో కూడా పూర్తిగా చతికిలబడిపోయింది. అటు హర్యానా ఎన్నికల్లో ఆప్ కూడా ఒక్క సీటు కూడా గెలుచుకోలేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆప్, కాంగ్రెస్ మధ్య గ్యాప్ వచ్చింది. ఎవరికి వారు ఒంటరిగా పోటీ చేసే అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి ఒంటరి పోరు ఎవరికి కలిసి వస్తుందనే అంశంపై ప్రస్తుతం చర్చ సాగుతోంది. మొత్తం మీద పొత్తులు లేకుండానే ఈసారి కూడా మళ్ళీ పోటీకి దిగుతున్నాయి జాతీయ పార్టీలు. ఆమ్ ఆద్మీతో పాటు బీజేపీ అలాగే కాంగ్రెస్ రెండు కూడా ఢిల్లీ ఎన్నికలపై పూర్తి స్థాయిలో ఫోకస్ చేస్తున్న పరిస్థితి. సో ఏం జరగబోతుంది? ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే తిరిగి మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకోబోతుందా? ఏం జరుగుతుందనే సంకేతాలు ప్రస్తుతం వెలువడుతున్నాయి. ఇప్పుడు కేజ్రీవాల్ పొత్తుపై అయితే స్పష్టత ఇచ్చారు. ఈ పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వైపు బీజేపీ కూడా వ్యూహాలు రచిస్తుంది. సో మొత్తం మీద త్రిముఖ పోటీ ఉండబోతుందా? ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ అలాగే బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఎలాంటి ఫైట్ జరగబోతుందని మాత్రం ప్రస్తుతం ఇంకా ఉత్కంఠ రేపుతోంది. జమిలీ దిశగా అడుగులు వేస్తున్న వేళ ఢిల్లీ రాజకీయం మరింత ఉత్కంఠ పెంచుతుందనే చెప్పాలి. మా కరెస్పాండెంట్ గోపి జైన్ అవుతున్నారు. గోపి, ఆమ్ ఆద్మీ పార్టీ తాము సింగిల్గానే పోటీ చేయబోతున్నట్టుగా ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి క్లారిటీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇండియా కూటమిలో చీలికలు మరొకసారి బయటపడ్డాయి. సో ఏ రకంగా ఉండబోతుంది? ఆమ్ ఆద్మీ నేత కేజ్రీవాల్ చేసిన ఈ ప్రకటన ప్రస్తుతం ఎలాంటి చర్చకు దారితీస్తుంది? రాజకీయంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? రామ్దాస్, ఇండియా కూటమి చీలికలు సత్యం అనేది మాత్రం ఖచ్చితమైన సంకేతాలు అయితే వెలువడుతున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. మొన్న మహారాష్ట్ర ఎన్నికల తర్వాత అనేక పరిణామాలు ఇండియా కూటమిలో చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేయడం జరిగింది. మొదట 12 నుంచి 15 స్థానాలు కాంగ్రెస్, 1-2 ఇతరులకు, మిగిలిన స్థానాలన్నీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుందంటూ కూడా వార్తలు రావడం జరిగింది. అయితే వీటన్నిటిని ఖండిస్తూ ఆయన తన ట్విట్టర్ వేదికగా ఈ యొక్క అంశాన్ని చెప్పడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ సింగిల్ పార్టీగానే రానున్న ఢిల్లీ ఎన్నికల్లో బరిలోకి దిగుతుందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. దీంతో ఇండియా కూటమిలో మరొక మారు వీళ్ళ మధ్యలో ఉన్న సఖ్యత లేదు అనేది కూడా కొంత అర్థమవుతుంది. అదేవిధంగా మహారాష్ట్ర రిజల్ట్స్ తర్వాత మహారాష్ట్ర రిజల్ట్స్ దృష్టిలో ఉంచుకొని అరవింద్ కేజ్రీవాల్ ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా అయితే స్పష్టమవుతుంది. ఎందుకంటే మహారాష్ట్రలో ఇండియా కూటమి మోసం చేసింది అనేది కూడా కొంత అక్కడ పార్టీలు స్థానికంగా ఉన్న శివసేన కావచ్చు, ఇతర పార్టీలు కూడా కొంత చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో
ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి రానున్న 2 నెలల్లో ఈ యొక్క అంశాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఢిల్లీలో తన సత్తా చాటడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ తనకు సహకరించకపోవడము, అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే కనుక బీజేపీకి లబ్ధి చేకూరుతుంది అనేది కూడా ఇండియా అలయన్స్ లో గతంలో మాట్లాడిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కేజ్రీవాల్ ఒంటరిగానే పోరుకు సిద్ధమయ్యారు. మరి ఈ నేపథ్యంలో ఇటు రేపు కేబినెట్ లో మరొక కీలకమైన అంశం పైన కూడా చర్చ జరగనుంది. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా రేపు కేబినెట్ లో కీలక నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంది. మరి ఇటు కేబినెట్ లో దీనిపైన అసెంబ్లీ ఎన్నికల పైన గనక కీలకమైన నిర్ణయం తీసుకుంటే 2-3 సంవత్సరాల లోపే మళ్ళీ ఒక మారు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఒంటరిగా వెళ్ళడం, ఇండియన్ అలయన్స్ కు సంబంధించిన అంశానికి సంబంధించి కూడా వీళ్ళ మధ్యలో సఖ్యత లేకపోవడం, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే ముందుకు వెళ్ళాలనుకుంటుందో ఇండియా అలయన్స్ లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని అలయన్స్ నాయకులు ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు అనేది మరొకసారి బయటపడింది. ఏదేమైనా రానున్న ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగా వెళ్తుందనేది అరవింద్ కేజ్రీవాల్ అయితే తన సోషల్ మీడియాలో పేర్కోవడం జరిగింది. దీంతో మరొక మారు ఇండియా అలయన్స్ ఉంటుందా లేదా అన్న దానిపైన ఒక అనుమానం అయితే తలెత్తుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే బీజేపీ ఢిల్లీ పీఠం పైన కన్నేసిన పరిస్థితి ఉంది. 2 నెలల ముందు నుంచే పూర్తి స్థాయిలో ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు, ఎన్నికల వ్యూహాలకు సంబంధించి కూడా కొంత కసరత్తు చేస్తున్న నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ ఇండియా కూటమితో కాకుండా ఒంటరిగా వెళ్ళడానికి మాత్రం ఇష్టపడుతున్నారు. అదే అంశాన్ని ఆయన సోషల్ మీడియా వేదిక ద్వారా అయితే తెలియజేయడం జరిగింది. రామ్దాస్ రైట్, అంటే ఇప్పటికే 2 విడతలుగా కేజ్రీవాల్ సీట్లను అనౌన్స్ చేశారు, అభ్యర్థులను అనౌన్స్ చేసిన పరిస్థితి. మరోవైపు ఈ పరిణామాలన్నీ కూడా ఎవరికి కలిసి వస్తాయి? మొత్తం మీద ఈ లెక్కలు ఎవరికి అనుకూలంగా మారే అవకాశం ఉంది? ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే కూటమి మధ్య విభేదాలకు ప్రధాన కారణం అనుకోవచ్చా? అండ్ మరీ ముఖ్యంగా ఢిల్లీలో ఒంటరి పోరుతోనే ఎవరికి వారు తాము రాజకీయంగా ముందుకు సాగాలి అనే నిర్ణయం కూడా ఒక రకమైనటువంటి అభిప్రాయం అనుకోవచ్చా? సో ఈ టోటల్ క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా ఎవరికి అనుకూలించబోతున్నాయి? ముక్కోన పోటీ ఉండబోతుందా? రామ్దాసు, ఒక్క విషయం మాత్రం ఇందులో చాలా క్లియర్ గా మనం భావించవచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగా వెళ్తే కాంగ్రెస్ పార్టీ కూడా ఢిల్లీలో తన సత్తా చాటుకునే ప్రయత్నంలోనే ఉంది. కాబట్టి ఇటు బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ముగ్గురు మధ్యలో అయితే ప్రధానంగా పోటీ నెలకొనే పరిస్థితే ఉంది. ఇండియన్ అలయన్స్ కు సంబంధించి కూడా కొంత చర్చలు జరిగినప్పటికీ అరవింద్ కేజ్రీవాల్ మాత్రం ఒంటరి పోరుకే సిద్ధమవడం అనేది కొంత ఈ యొక్క కూటమిలో చిలికలు అనేది సాధ్యం అనేది భావించవచ్చు. అదేవిధంగా త్రికోణ పోటీ అయితే అనివార్యం అనేది మాత్రం స్పష్టమవుతుంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఢిల్లీలో తన సత్తా చాటుకోవాలనేది కూడా భావిస్తున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ ఇద్దరి మధ్యలో ఉన్న, అంటే ఇప్పటికే ఇండియన్ అలయన్స్ లో వీళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఓటు బ్యాంక్ చీలే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా బీజేపీకి కొంత లబ్ధి చేకూరే పరిస్థితులే కనపడుతున్నాయి. బీజేపీ కూడా అవకాశం కోసం ఎదురు చూస్తుంది. గత 2 సార్లు కూడా అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం పైన అల్పెరగని పోరాటం చేస్తుంది. ఖచ్చితంగా ఈసారి ఢిల్లీలో బీజేపీ తన సత్తా చాటుకోవాలని మాత్రం భావిస్తున్న నేపథ్యంలో ఇండియన్ అలయన్స్ లో చీలికలు మాత్రం బీజేపీకి అనుకూలించే పరిస్థితులే కనపడుతున్నాయి. రామ్దాస్ రైట్, అలాగే గోపి, ఢిల్లీ ఎన్నికల్లో మరి ఎంఐఎం ఏమైనా పోటీ చేసే ఛాన్స్ ఉందనుకోవచ్చు? అలాగే ఇండియా కూటమిలో ఓవైపు మమతా బెనర్జీ, మరోవైపు అఖిలేష్ యాదవ్, ఇలా ఆధిపత్య పోరుకు సంబంధించి ఇప్పుడు ఈ తలెత్తిన పరిణామాలకు మరొక కారణంగా భావించాల్సి వస్తుందా? రామ్దాస్, ఇండియా కూటమిలో గత కొద్ది రోజులుగా మహారాష్ట్ర ఎన్నికల కంటే ముందే కూడా కొంత చీలికల సంకేతాలు అయితే అందిన పరిస్థితి ఉంది. అయితే మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో మాత్రం ఖచ్చితంగా మేము కలిసే వెళ్ళాలి అనేది మాత్రం ఇండియా కూటమి నేతలు అయితే భావించారు. దానికి తగ్గట్టుగానే కూటమి అంతా కూడా అక్కడ ప్రచారం చేయడం కావచ్చు, ఇతర అంశాలపైన దృష్టి పెట్టడం జరిగింది. అయితే ఎప్పుడైతే మహారాష్ట్ర ఎన్నికల్లో వైఫల్యాలకు కాంగ్రెస్ పార్టీ కీలకంగా మారింది అనేది ఇండియా కూటమి నేతలు చెప్పడం జరిగింది. దీంట్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీని కాకుండా ఇతరులకు ఇండియన్ అలయన్స్ కి సంబంధించిన పగ్గాలు ఇవ్వాలనేది కూడా కొంత చర్చ జరిగింది. మమతా బెనర్జీ ఇండియా కూటమికి ప్రాతినిధ్యం వహిస్తారంటూ కూడా కొన్ని వార్తలు వచ్చాయి. అయితే వీటన్నిటిని కూడా ఎక్కడ కూడా అధికారికంగా ధృవీకరించినప్పటికీ ఒకరిలో ఒకరు కూటమి సభ్యులే
దీనిపైన కొంత లీకులు ఇస్తున్న పరిస్థితి ఉంది. కూటమిలో కొనసాగే పరిస్థితి లేదు, కూటమిలో ప్రస్తుతం ఉండలేము అనేది కూడా కొంత చెప్తున్న నేపథ్యంలో ఇండియా కూటమికి సంబంధించి కూడా కొంత ప్రశ్న అయితే తలెత్తుతుంది. ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వాన్ని నమ్మలేము, ఆయన నాయకత్వంలో పనిచేయలేమంటూ కూడా కొంతమంది బహిరంగంగానే చర్చిస్తున్నారు. కాబట్టి కూటమికి సంబంధించిన మరొకమారు ఆ కూటమి ఇండియా కూటమికి సంబంధించి కూడా కొంత మరొకమారు మీటింగ్ జరిగి ఎవరు నాయకత్వం వహించాలన్న దానిపైన కూడా కొంత చర్చ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. మరొక వైపు ఎంఐఎం పార్టీ కూడా అదును చూస్తుంది. ఢిల్లీ ఎన్నికలు కావచ్చు, ఇతర ఎక్కడ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎంఐఎం పార్టీ కూడా జాతీయ పార్టీగా అవతరించాలన్న ఉద్దేశంతో ఎంఐఎం పార్టీ ప్రతి రాష్ట్రంలో కూడా తన ఎన్నికల బరిలోకి దిగుతుంది. అదేవిధంగా ఢిల్లీ ఎన్నికల్లో కూడా ఎంఐఎం తన సత్తా చాటుకునే పరిస్థితి ఇక్కడ ఆలోచన అయితే జరుగుతుంది. ఎంఐఎం పార్టీ కూడా ఢిల్లీ ఎన్నికల్లో బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ ఇటు ముగ్గురు మధ్యలో పోటీ అయితే ప్రధానంగా ఉంటుంది. గత రెండు టర్మ్స్ కూడా గత 10 సంవత్సరాలుగా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘంగా ఢిల్లీ పీఠం పైన ఉన్న నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ తన అవకాశం కోసం ఎదురు చూస్తుంది. కాబట్టి ముగ్గురు మధ్యలోనే ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ మధ్యలోనే ఈ యొక్క పోరు ఉంటుంది తప్ప ఖచ్చితంగా ఇంకొక పార్టీని ఢిల్లీలో రానివ్వరు అనేది కూడా కొంత రాజకీయ సమీకరణలు అయితే జరుగుతున్నాయి. మరి అలయన్స్ లో భాగంగా ఇండియా కూటమిలో మరి ఆమ్ ఆద్మీ పార్టీ బయటికి వచ్చేస్తుందా, ఇండియా కూటమిలోనే ఉంటూ ఒంటరిగా పోటీలోకి దిగుతామనేది కూడా ఇండియన్ అలయన్స్ కు స్పష్టం చేస్తుంది అనేది కూడా ఒక క్లారిటీ రావాల్సింది. ఏదేమైనా అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు తన సోషల్ మీడియాలో ఆమ్ ఆద్మీ పార్టీ రానున్న ఎన్నికల్లో ఒంటరిగానే వెళ్తున్నామంటూ కూడా ఆయన చేసిన పోస్టు ఇండియా కూటమిలో కొంత కలవర పెట్టే పరిస్థితి కనపడుతుంది. అలయన్స్ ఉంటుందా లేదా అన్న దానిపైన ప్రశ్నార్థకంగా మారింది. అలయన్స్ కు సంబంధించిన నాయకత్వం ఎవరు వహించాలనేది కూడా గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ కూటమి నుంచి బయటికి వెళ్తే కనుక మరి కూటమిలో ఎటువంటి పరిణామాలు జరుగుతాయనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ గోపి. సో ఢిల్లీ ఎన్నికలకు షెడ్యూలు ఖరారు కాకముందే ఆప్లో మాత్రం హడావుడి ప్రారంభమైంది. ఇప్పటికే 2 విడతలుగా అధికార ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులను అయితే ఖరారు చేసింది. ఇక మరోవైపు ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించింది. ఓవైపు ఆటో డ్రైవర్లకు ఆమ్ ఆద్మీ నేత అరవింద్ కేజ్రీవాల్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమా, జీవిత బీమా, ఆటో డ్రైవర్ల పిల్లలకు చదువులకు ఖర్చులు, అలాగే వాళ్ళ పెళ్లిళ్లకు ఖర్చులు భరిస్తామంటూ ప్రకటించారు. ఆటో డ్రైవర్ ఇంటికి సతీ సమేతంగా భోజనానికి వెళ్ళి అరవింద్ కేజ్రీవాల్ ఇలాంటి ప్రామిసెస్ చేశారు. మరోవైపు ఇక ఫిబ్రవరిలో ఢిల్లీ ఎన్నికలు జరగబోతున్నాయని వస్తున్న వార్తల నేపథ్యంలో ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ అయితే హడావుడి ప్రారంభించింది. 2 విడతలుగా అభ్యర్థులను ప్రకటించడం ద్వారా ఒంటరి పోటీకే సిద్ధమంటూ ప్రకటించారని దాదాపు అందరూ భావించిందే నిజమైంది. తాజాగా అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. తాము ఒంటరిగానే పోటీ చేసినట్టుగా ప్రకటించారు. ఇండియా కూటమిలో విభేదాలు ఎందుకు కారణమో తెలుస్తుంది. ఒకసారి స్క్రీన్పై ట్వీట్ చూడొచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగా ఎన్నికలకు వెళ్తున్నట్టుగా అరవింద్ కేజ్రీవాల్ చేసిన ట్వీట్ అది. మొత్తం మీద ఇండియా కూటమిలో లుకలుకలు ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరి పోరుకు ఢిల్లీలో సిద్ధమవుతుంది. అటు హర్యానాలో కూడా కాంగ్రెస్తో జత కట్టినప్పటికీ ఆమ్ ఆద్మీకి ఒక్క సీట్ కూడా రాకపోవడం, మొన్నటి మహారాష్ట్ర ఎన్నికలు కూడా ఘోర పరాభవంతో ఇప్పటికే ఇండియా కూటమిలో చీలికలు వచ్చాయి. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీపై ఒంటరిగానే పోరు చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కూడా ఒంటరి పోరు సిద్ధమైంది. ఈ మొత్తం పరిణామాలన్నింటినీ కూడా బీజేపీ నిశ్చితంగా గమనిస్తోంది. పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు భారతీయ జనతా పార్టీ కూడా వ్యూహాలు రచిస్తుంది. చూడాలి మరి ఢిల్లీలో జరగబోయే ఎన్నికల్లో ఎవరు ముందంజలో ఉండబోతున్నారు. ఢిల్లీ ఎన్నికలే ఇప్పటి నుంచి ఆసక్తికరంగా మారుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి అయితే ఒక ఆసక్తికర చర్చ సాగుతున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరి పోరుకే సిద్ధమవుతోంది. అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కర్నూల్లో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 11న గొప్ప ప్రారంభం. ద వన్ స్టాప్ షాప్ సిఎంఆర్ షాపింగ్ మాల్, పార్క్ రోడ్, కర్నూల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.